హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉంటారు? బాగుంటారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే అస్సాంలో ఉన్న సిల్గాత్ అన్నమాట ఈ ప్లేస్ పేరు. ఇక్కడ కామాఖ్య అమ్మవారు టెంపుల్ ఉంది, చూడొచ్చు ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ కమాను సింహాల బొమ్మలు, గోపురం చాలా అంటే చాలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ లోపలికి ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఈ మెట్ల ద్వారాగా వెళ్తేనే అమ్మవారిని దర్శించుకోవచ్చు. కొన్ని శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అవి గువాహతిలో ఉన్నాయి. కామాఖ్య అమ్మవారు టెంపుల్ చాలా ఫేమస్, అది మీకు తెలిసిందే. అక్కడ కొన్ని అవయవాలు కొన్ని అమ్మవారి పడితే ఇక్కడ జుట్టు పడిందంట, ఎంటికలు జుట్టు పడినాయి అంట ఇక్కడ. అందుకని ఇక్కడ గుడి కట్టి కొన్ని తరతరాల నుంచి కూడాను ఇక్కడ పూజలు చేస్తూ వస్తున్నారు. మనకి అక్కడ అమ్మవారు ఎంత ఫేమస్, కామాఖ్య అమ్మవారు, ఇక్కడ ఈ అమ్మవారు కూడా అంతే ఫేమస్. ఒకటే, కాకపోతే కొందరికి తెలీదు, కొందరికి తెలుసు. నేను 20 ఇయర్స్ నుంచి నేను వచ్చినప్పుడల్లా ఈ టెంపుల్కి వస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు బంద్ ఉందంట, తెలియదు మనకి. కానీ ఇదిగో ఈ మెట్టుల ద్వారా వెళ్తే అమ్మవారిని దర్శించుకోవచ్చు. చాలా చివరిన ఉన్నారు కొండ మీద. ప్రతి దసరాకి జాతర జరుగుతుంది, తర్వాత తిరణాలు కూడా జరుగుతుంది. ఈ పక్కనే జూట్ మిల్ ఉందన్నమాట, జూట్ కంపెనీ అది. ఇవన్నీ కూడాను, ఈ ప్రారీ అంతా కూడాను జూట్ మిల్లుకి సంబంధించిందే. ఈ గేటు కూడాను. ఇటు వచ్చి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఈ రోడ్డు కూడాను అమ్మవారికి ఆడికి ఎవరన్నా బండ్లు వేసుకుని వస్తారు కదా, ఈ రోడ్డు ద్వారాగా వెళ్ళొచ్చు. ఇంతకు ముందు అయితే ఈ రోడ్డు లేదు, మట్టి రోడ్డు ఉండే, ఇప్పుడు మెటల్ రోడ్డు వేసినట్టున్నారు. ఈ రోడ్డు ద్వారాగా కూడా వెళ్ళొచ్చు, మెటల్ ద్వారాగా కూడా వెళ్ళొచ్చు. ఈ చెట్టు చూసారా, 20 ఇయర్స్ నుంచి నేను వచ్చినప్పటి నుంచి అలానే ఉంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు మరి ఈ చెట్టుకు తెలియదు, కానీ చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి అలానే ఉంటుంది ఆ చెట్టు. ఇక్కడ వచ్చి ఇల్లు చూసారా, రోడ్డు ఎంత పైకి ఉందో అంతకుముందు ఇంత కిందికి ఉండేదన్నమాట. ఇప్పుడు కొత్తగా రోడ్డు వేశారు కాబట్టి అంత పైన ఉంది అనమాట ఈ రోడ్డు. ఇదిగో ఇటు నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు స్ట్రేట్గా వెళ్తే కొంచెం దూరంలోనే ఒక 3 మీటర్స్ 4 మీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. పక్కనే నది ఉంది. ఏమి నది అనుకుంటున్నారా? బ్రహ్మపుత్ర నది. అమ్మవారికి గేట్ ఎదురుగానే బ్రహ్మపుత్ర నది ఉంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం లోపల నుంచి వీడియో తీస్తున్నాం. ఇందాక ఫస్ట్లో మీకు చూపించింది, బయట నుంచి చూపిస్తున్నాం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఏమనుకుంటే కూడాను నెరవేరుతుంది. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు స్ట్రేట్గా వెళ్తే బ్రహ్మపుత్ర నది పక్కన త్రిపుల్దారి అని ఉంటుంది. అవి శివుడు గుడి అనమాట. స్వయంగా వెలిశారు శివుడు శివ భగవాన్ అనమాట. స్వయంగా కొండ సట్టు మీద వెలిశాడు అనమాట. ఇటు స్ట్రేట్గా వస్తే చూడండి, ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది, మీకు చెప్పాను కదా. స్ట్రేట్గా వస్తే బ్రహ్మపుత్ర నది అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఆ నీళ్లు ఇలా పారుతున్నట్టు ఏమనిపించదు. ఏమైనా చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొట్టుకొస్తూ ఉంటాయి ఈ నదిలో. ఇది చైనా నుంచి వస్తుందంట ఈ నది. ఇంకా పైన ఏముందో తెలీదు. చైనా నుంచి అయితే ఈ బ్రహ్మపుత్ర నది వస్తుందంట.
కాకపోతే ఇక్కడ ఇవన్నీ కూడాను చెత్త చెదారం అంతా వేశారు ఇదంతా. ఒకవేళ ఆ బ్రహ్మపుత్ర నదికి బాగా వాటర్ ఎక్కువ వస్తే ఇక్కడ దాకా వస్తాయేమో తెలియదు, కానీ ఇక్కడైతే జనాలు చూసారా చూడటానికని వచ్చేసారు. ఫుల్గా మొబ్బట్టేసింది, వర్షం పడేటట్టు ఉందన్నమాట. మేమైతే గుడికని వచ్చాము, గుడి బంద్ ఉంది కాబట్టి ఇంకా మీకు ఈ పరిసరాలు మొత్తం చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, బ్రహ్మపుత్ర నది కంటికి అన్నంత వరకు ఎంత లెక్క ఉందో చూడండి. కాకపోతే ఇవి పొంగేది కాదు, అలలు వచ్చేది కాదు కదా, మెల్లగా వెళ్తూ ఉంటుంది. అది వెళ్తుందని గుర్తు మనకి పెద్ద పెద్ద వృక్షాలు అవి ఇవి చెట్లు బాగా కొట్టుకొస్తూ ఉంటాయి. మొబ్బు చాలా మొబ్బు పట్టిందనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇక్కడ చూసారా ఈ పడవ ఎందుకో ఇప్పుడు నైట్ షికార్కి వెళ్తారనుకుంటా, సోలార్ సిస్టమ్ పెట్టారు ఈ పడవలో. ఎందుకంటే నైట్కి వేటకి వెళ్తూ ఉంటారు కదా, అందుకోసం అని. ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు ఇవిగో ఈ కర్రలన్నీ ఇలా కట్టేశారు, వల కట్టారనమాట నదిలోకి శివర్ణ. ఇటైతే వర్షం పడుతుంది అనుకుంటా చిన్న చిన్నగా. వీళ్ళైతే కనుక మందు తాగుతున్నారనమాట, అక్కడ కూర్చొని సిట్టింగ్ వేస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ మొబ్బు అయితే పట్టింది. బ్రహ్మపుత్ర నది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. దగ్గరికి వెళ్తే కనుక ఆ నీటి గలగలలంటే ఏమీ ఉండవు, సైలెంట్గానే ఉంటుంది, కానీ చల్లటి గాలి వస్తుంది. మొబ్బు చూసారా ఎలా పట్టేసిందో, ఫుల్ వర్షం పడేటట్టుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి కరెంట్ సప్లై కూడా చేస్తూ ఉంటారంట. అక్కడ పైప్ లైన్ వేశారు, చూడొచ్చు మీరు. మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.